తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాము, ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. వివిధ పేర్లతో ఉన్న సంఘాలందరూ కూడా ఒకటిగా ఉండాలని వారు ఏర్పాటు చేయడము, మరి దానిలో 2 సంవత్సరాలు కమిటీ నిర్మాణము, తర్వాత 3 సంవత్సరాలు యునానిమస్గా అధ్యక్షుడిగా మరి అందరూ నాకు ఆమోదం తెలిపే అవకాశం ఇచ్చినారు. 3 సంవత్సరాలు కూడా నేను మీ అందరి సహకారంతో 33 జిల్లా అధ్యక్షులు, మరి మండల అధ్యక్షులు, గ్రామానికి అవకాశం ఇస్తాము. అధ్యక్షుడు కానీ, ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ కానీ. ఇక్కడ ఎలక్షన్ పెట్టింది కొండ దేవరని మళ్ళీ చేయమని దయచేసి పెట్టలేదు కాబట్టి మీరందరూ లైవ్లో ఉన్నారు. జాగ్రత్తగా కులాభివృద్ధి కోసం ఎలక్షన్ జరపాలి, మున్నరు కాపులు దీనికి రేపు పొద్దున ఉండాలనేది ఒకటే తీర్మానంలో మీరు చెప్పండి. ఏమైనా ఉంటే మీరు పర్సనల్ చెప్పచ్చు, కానీ నన్ను మళ్ళీ ఒకసారి మీరు ఎన్నుకుంటా ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్నప్పుడే ఉండదేమంటే మళ్ళీ 3 సంవత్సరాలు పనిచేస్తాం. ఇది ఒకటి మాత్రం అందరూ గమనించాలని కోరుతున్నా. ఇది వరకు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మున్నూరు కాపు సంఘంలో మీరు ఏం చేస్తారో ఏం చేయలేదు, ఏం మీటింగ్లు పెట్టలే, మీరు ప్రామిస్ చేసినది ఏం చేయలే. ఈ రోజు కూడా మీరు అడగండి, 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు నేను బల్ల గుద్ది చెప్తున్నాను. ఈ రోజు ఎవరైనా ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టయితే నేను ఎన్నికల్లో పోటీ చేయను. నాకు ఎవరైనా ఎలక్షన్ 20 సంవత్సరాలు కూడా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం నా చేతికి రూపాయి ఇచ్చినా చేయను. ఎవరికి వాళ్ళుగా రాజకీయాలు రావడానికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మాత్రం దానికి మున్నూరు కాపు సంఘం బాధ్యత వహించదని నేను ఈరోజు ఈ ఓపెన్ గా నేను చెప్తున్నాను. ఎవరైనా తప్పు పడితే తిట్టినా నాకు బాధ లేదు, కానీ నేను మాత్రం నిజం నిర్భయంగా చెప్పడం నాకు అవసరము. రాబోయే కాలంలో అధ్యక్షుడు వచ్చినట్టు కూడా ఇలానే పని చేయాలి. ఈ రోజు అపీస్ కౌన్సిల్ ఉన్నట్టయితే వాళ్ళు ఏమి చేస్తారు అనేది 33 జిల్లా అధ్యక్షులు మీరు అందరూ కూడా మాట్లాడండి. 33 జిల్లా అధ్యక్షులు కూడా 3 తరాల వంశవృక్షం ఉన్న వాళ్ళని అపీస్ కౌన్సిల్ పెడితే అపీస్ కౌన్సిల్ పార్లమెంట్ లాగా పనిచేస్తుంది. ఈ మన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాగా పని చేస్తే జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా బలంగా పనిచేస్తే మున్నూరు కాపులు బలంగా ముందుకెళ్తాము. రేపు పొద్దున మన వాళ్ళు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. రేపు పొద్దున ఏదైనా ఎమ్మెల్సీలైనా రాజ్యసభ అయినా ఈరోజు గౌరవ రెడ్డి కులస్తులు, నేను ఎవరిని కూడా గౌరవ రెడ్డి కులస్తులు అంటాను, గౌరవ బీసీలు అంటాను, చిన్నోళ్ళు ఎస్సీలైనా ఎవరైనా గౌరవ కులస్తులనే పిలుస్తాను, ఎప్పుడు తప్పుగా మాట్లాడను. వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు మున్నూరు కాపు కులస్తులందరికీ కమిటీలో పనిచేస్తున్నందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరొక్కరైనా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి చిన్న కార్యకర్త నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి ఈ రోజు ఒక మంత్రి కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాడు. ఈ మున్నూరు కాపు ముఖ్యమంత్రి చేసే అవకాశం మన దగ్గర లేదా? మంత్రులు చేసే అవకాశం లేదా? క్యాబినెట్ లో మనకు ఒక ఇది లేదు, ఎమ్మెల్సీ లేదు, రాజ్యసభ లేదు. ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న మొత్తానికి ఈ తెలంగాణ మార్చాడు. ప్రతి ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరు ఏ గ్రామం మండలంలో మున్నూరు కాపులు గ్రామ స్థాయి నుంచి, వార్డు మెంబర్ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ చేసినప్పుడే మనకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని కమిటీలో ఈగోల కద్దు. ఎవరైతే ఈ రోజు నన్ను తిడుతున్నారో చాలా మంది కులం కాని వాళ్ళే తిడుతున్నారని మొన్ననే చెప్పిన. ఈ రోజు కులం అయినోడు నాతో వచ్చి మాట్లాడవి, తప్పు చేస్తే సరిదిద్దుకుంటా, కానీ వాట్సాప్ లో పెట్టి మీరు కులం ఇజ్జత్ తీయద్దు, కొండ దేవరని ఒక మాట అన్నా 40 లక్షల మందికి తెలుగుతుందని కూడా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఈ రోజు అయితే ఇది గుర్తుంచుకోవాలి. మీరు వచ్చి మాట్లాడండి, పబ్లిక్ లో పెట్టండి, బహిరంగ చర్చ పెట్టండి, మా జిల్లా అధ్యక్షులందరినీ పిలవండి. తప్పు చేసినట్టయితే వాళ్ళందరి ముందట నేను తల వస్తా, నేను క్షమాపణ చెప్తా. ఎవరైనా కులంలో తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తా. కానీ ఈ రోజు నన్ను ఒక్కరిని తిట్టి మీరందరి కులంలో ఏదో బాగుపడతా, కొండ దేవన నిలితే ఎదిగిపోతా అంటే అది భూమికి ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతుంది. మీరు తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఈ కొండ దేవన వ్యక్తి ఈరోజు మున్నూరు కాపు కులంలో రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో బోలా శంకరుడి సన్నిధిలో పుట్టినాను, దేవాలయాలు కట్టినాను, పుణ్యక్షేత్రంలో ఈ రోజు భోజనాలు పెడుతున్నాం, వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఏ రోజు ఏదైనా స్పందిస్తున్నా. ఈ రోజు ఎంతవరకు నేను ఎంతవరకు ఆర్థికంగా చితికిపోయినాను మీ అందరు తెలుసు. అయినా కూడా కులం కోసం నిలబడ్డా. ఒక బిల్డర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీ అవకాశం వచ్చిన, గౌరవ స్థానాలు ఏది వచ్చినా రాజకీయంలో వెళ్ళలేదంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అసెంబ్లీలో, పార్లమెంట్ లో మున్నూరు కాపులు మండలిలో మాట్లాడే మొగోడు మనకు కావాలి. ఈ రోజు మీరు అందరూ ఉన్నట్టయితే కులం గురించి మాట్లాడండి. మీరు మీ పార్టీల గురించి మాట్లాడద్దు, కులం జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న అయినా, ఆది సీనన్న అయినా, దానం నాగేందర్ అయినా, కొండ సురేఖ అయినా, ఈ రోజు కేశవరావు గారైనా, వి హనుమంతరావు గారైనా, ఎవరైనా కూడా మీరు కులం గురించి మాట్లాడండి. అప్పుడే మీకు అందరు గౌరవిస్తారు.
ఈ రోజు పదవిలో ఉన్నాము, ముఖ్యమంత్రి మెచ్చుకోవాలని మాత్రం దయచేసి చూడొద్దు. ఆ పరిస్థితి ఈ రోజు ఏదైతే టిఆర్ఎస్ లో 10 సంవత్సరాలు చేసిన తప్పు, 10 మంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చిన ఓడిపోయినారు. ఈ రోజు 26 మంది. ఈ రోజు నేను అధ్యక్షతన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తుంటే 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసే మొగోళ్ళు మున్నూరు కాపులు రెడీ అయినారు. ఈ రోజు అయితే అది గుర్తుపెట్టుకోండి. గెలవకపోవడం అది వాళ్ళ స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇది ఉండదు ఏమంటే వచ్చి బతలాడు ఎవరిని కూడా పని చేస్తా. మీరే పని చెప్పండి. రోజు 3-4 గంటలు కూడా నిద్ర పోకుండా పని చేస్తున్నా. ఇంతకంటే ఏం చేయాలో చెప్పండి. మీరు అందు గురించి నేను ఎలక్షన్ పెడుతున్నా. ఈ సంఘం అనేది స్థిరస్థాయిగా ఉండాలి. కాబట్టి ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారో వాళ్ళే రేపు పొద్దున స్థిరస్థాయిగా పనిచేయాలి. అట్లయితేనే బలం ఉంటుంది. రేపు పొద్దున యునానిమస్ గా నేను అధ్యక్షుడిగా పోటీ కూడా చేయను. రేపు పొద్దున ఇదైతే నేను మా గౌరవ జిల్లా అధ్యక్షులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కష్టపడి డాటా తీసుకురండి, ఎన్నికలు పెట్టండి. ఒకే రోజు ఒకే కులం ఒకే సంఘం ఒకే రోజు ఎలక్షన్ 119 నియోజకవర్గాల్లో జరగాలి. మన దమ్ము మన బలం చూపించాలి. మనము ఈ రోజు వెనుకబడ్డ మున్నూరు కాపులు మొదటి స్థానంలో రావాలి. మనం 2 లక్షల మంది ఉన్నాం. రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం బలం చూపించాలి. ఇక్కడ బాజినేని రాజేందర్ అన్న గారు ఉన్నారు. జడిపి చైర్మన్ అదే రెడ్డి అయినట్టయితే ఈ రోజు జడిపి చైర్మన్ అయ్యేవాడు. నేను ట్రై చేస్తా. అక్కడ మున్నూరు కాపు కాబట్టి కాలేకపోయింది. ఇక్కడ బోరి రాజారాం గారు ఉన్నారు. అక్కడ మంచిర్యాలలో మున్నూరు కాపులు ఓటేస్తే గెలిచే ఆ సీటు ఈ రోజు టికెట్ తెచ్చుకొని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రోజు అయితే మరి ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4 సార్లు నిజామాబాద్ లో ఎక్కడ ఇచ్చినా అక్కడ గెలిచినాడు. ఈ రోజు అయితే వారిని ఎమ్మెల్యేలో మరి ఎంపీలో కూడా ఓడించుకున్నాము. ఈ రోజు అయితే మరి ఈ రోజు జగన్ గారు మరి ఈ రోజు ఒక జడ్పీటీసీగా ఉండి కూడా ఈ రోజు కులం కోసం అంకులు పనిచేస్తున్నాడు చేయాలనుకున్నాడు. మా బట్టి జగపతి అక్కడ మెదక్లో ఆయన ఈ రోజు ఒక మినిస్టర్ ఉండేవాడు. ఈ రోజు అయితే మనం కులంలో మనము వేరే వాళ్ళ పల్లకిలు మోస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం వెనుకబడ్డాము. మన పల్లకిలో మన వాళ్ళు ఎక్కించుకొని పోయండి. మీరు మన కులాన్ని ముందు తీసుకెళ్ళండి. ఈ రోజు కార్పొరేషన్ అడుక్కునే దీన స్థితిలో ఈ రోజు రాష్ట్రం మన మున్నూరు కాపులు ఉన్నామా? మనం ఈ రోజు సాధిస్తే మనకు సాధించాలి, మనకి ఇవ్వాలి. ఈ రోజు ఇంతమంది ఉన్నారు. 6 ఎవరు పిసిసిలుగా పనిచేసి ముఖ్యమంత్రికి అరుగుల రాజారాం కాటుకెళ్ళి, డిసి నివాస్ కాటుకెళ్ళి, విఎన్ మంత్రావు, పుంజాల శివశంకర్, పొన్నాల లక్ష్మయ్య, కేశవరావు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇంతమంది ఉండి కూడా మున్నూరు కాపు కులాన్ని ఇలా వెలవేస్తున్నారు. ఈ రోజు చూడండి, నా పదవి కాలం అయిపోయిన తర్వాత నేను ధర్మంగా తప్పుకున్నాను. ఎవరైనా అడిగారా? కానీ ధర్మంగా తప్పుకున్నట్టే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. కులం అన్యాయం అయిపోతుంది, కులగణంలో అన్యాయం జరిగింది. మనం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తానని మాట ఇచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కులగణంలో మనకు అవకాశం ఇచ్చినారు. మనందరం కూడా గర్జన వేసుకున్నాం అనుకున్నాము. ఆ రోజు చైతన్య యాత్ర చేసినట్టయితే ఈ రోజు 10-15 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. మరి 26 మందిలో సగం మంది గెలిచేవారు. కనీసం అన్న మీరు ఈ రోజు అపెస్ కౌన్సిల్ ఆపినారు. ఈ రోజు మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ కూడా 1,00,000 ఉత్తరాలు రాసినాము. మీరు ఏమైనా డబ్బులు ఇచ్చినారా? నాకేమన్నా ఈ రోజు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు అందరూ కూడా కష్టపడ్డారు. ఈ రోజు అయితే మరి వాళ్ళు రాస్తే ఈ రోజు కేసీఆర్ దగ్గరికి మీరు 10 నెలల్లో తీసుకెళ్లలేదు. ఈ రోజు నేను ఫెయిల్ అయినానంటే నేను తప్పుగా మాట్లాడాలి. 40 లక్షల గొంతుగా నేను అడిగినాను ఈ రోజు అపెస్ కౌన్సిల్ ఫెయిల్ అయిందని. ఎందుకన్నాను? ఈ రోజు అయితే మీరందరూ కూడా ఈ రోజు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ మళ్ళీ మన కులంకు మీరందరూ పని చేయాలనే ఉద్దేశంగా అన్నాను. మీరందరూ కూడా బలంగా పనిచేయాలనే ఉద్దేశంగా నేను ఒక సామాజిక స్పృహతోని రైతు కుటుంబం నుంచి కూలి నుంచి వచ్చాను. ఈరోజు కాంట్రాక్టర్ 6 రూపాయల కూలి పని చేశాడు. గుర్తుపెట్టుకోవాలా. చదువుకున్నప్పుడు బుక్స్ కోసం కష్టపడ్డాను. ఈ రోజు మున్నూరు కాపులలో ప్రతి ఒక్క నా కుల సోదరుల బిడ్డలందరూ కూడా నా అమెరికాలో నా బిడ్డలాగా అందరూ కూడా ఉండాలి అనే దానిలో పనిచేస్తున్నాను. గ్లోబల్ మున్నూరు కాపు పోయినసారి పార్లమెంట్ ముందు మాట్లాడిన దమ్మున్న మొగోడ చూపి ఈ రోజు నేను ఆ రోజు మాట్లాడినా. ఈ రోజు ఒక 100 మంది 200 మంది మీరందరూ కూడా పొమ్మని చెప్పినాను. దాన్ని కూడా రాజకీయం చేశారు. ఏమయ్యా కార్డులు ఇచ్చి అధ్యక్షుడు కావాలని కొన్నది ఏమన్నా అవసరమా? ఇప్పటికైనా గౌరవంగా తప్పుకున్న గౌరవం ఉంటుంది, కానీ ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నిలబడుతున్నాను. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అపెస్ కౌన్సిల్లో పెద్దలు ప్రతి ఒక్కరు కూడా గౌరవించి 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా, ఇగోలో పోకండి. ఈరోజు మన కోకపేట భవనం 150 కోట్ల టవర్ మీరు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్రస్ట్ లో ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. మీరు ఈరోజు ఒకే కులం ఒకే సంఘంలో రిజిస్ట్రేషన్ లో 3 సంవత్సరాల్లో 10 కాలంలో కూడా నా పేరే ఎక్కియలేదు. ఇవన్నీ తప్పులన్నీ రోడ్డు మీద పెడితే ఇజ్జత్ పోతుంది మన కులంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నన్ను మాత్రం మీరు ఈ ముందు ఏదంటే మీరు ఏదో వేసి ఏమని ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అధ్యక్షుడి స్థానం అయిపోయింది, మీరు మీటింగ్లు పెట్టినా నాకు బహిరంగ నోటీస్ ఇవ్వడాను నాకు అర్థం కాదు. నాకు నోటీస్ ఇచ్చే ధైర్యం ఈ రోజు మన కులానికి ఉందా? ఈ రోజు అందరూ వచ్చి నీ ఇళ్ళ మీద దాడి చేస్తారు. ఒక్కొక్కరు చెప్పి గుర్తుపెట్టుకోవాలా. ఒక పిలిపిస్తే నరేంద్ర మోడీ బొమ్మలు కూడా మీరు కాలబెట్టినారు. ఆ రోజు అయితే
ఎవరి మీద గంగ్ల కమలాకరణ మీద వీళ్ళందరి మీద జరిగినప్పుడు మరి ఎన్ని కథలు జరిగినాయి. మున్నూరు కాపులు ఏది అనుకుంటే అది చేస్తారు. ఓడియాలంటే కూడా ఓడిపోయినారు. ఈ రోజు మనంతా కూడా మీరు 3 పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా మీరందరూ బాగుండాలి. మీకోసం మేము పనిచేస్తాము. మీరు అపెక్స్ కౌన్సిళ్లలో ప్రతి ఒక్క రాజకీయ కుల బాంధవులందరూ మీరు అలా ఉండండి. మా రాష్ట్ర కమిటీ మీద మీ అధికారులతో ఎలక్షన్ లో నాకు ఎన్నికైతానో నేను పనిచేస్తాను, లేకపోతే గౌరవ సభ్యుడిగా నేను ఉంటాను. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మున్నూరు కాపును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవులు, ఆత్మీయులు, అభిమానులు ఎంతమంది వారందరి గురించి చెప్పిన తక్కువనే. రాత్రి పగలు మన కళ్ళలో ఉత్తలేసుకొని వాళ్ళకి ఎంత పని ఉన్నా రాజకీయంలో ఉన్నా అన్ని పక్కకు పెట్టి నా కోసం ఈరోజు రాజకీయంలో దూరం ఉండి నా కోసం పనిచేశారంటే మన కులం కోసం పనిచేశారు. ఒక వ్యక్తి మంచిగుంటే కులం అంతా వారితో పాటు పనిచేస్తుంది. ఒక వ్యక్తి చెడ్డోడైతే కులం దూరం ఉంటుంది. మరి నేను చెడ్డ ఉన్నట్టయితే ఎన్నికల్లో నేను దూరం అయిపోతాను, మంచి ఉన్నట్టయితే నన్ను ఎన్నుకుంటారు. ఓపెన్ గా ఎలక్షన్ పెట్టిన కాబట్టి దాన్ని సజావుగా జరిగేందుకు అపెక్స్ కౌన్సిల్ వాళ్ళకు మళ్ళీసారి అవకాశం ఇస్తున్నాను. మీరేమన్నా చేశారంటే మీ అపెక్స్ కౌన్సిల్ దూరం పెట్టి మేము రాష్ట్ర కమిటీ ఎన్నికలు తెలియజేసుకుంటామని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. రోజులు ఈ గ్రామ అధ్యక్షులు వేసుకోవడానికి, మండల అధ్యక్షులు పూర్తి చేసుకోవడానికి ఇప్పుడు ఏప్రిల్ 10 రోజులు అంటే 20 రోజులు ఉంది. 30 రోజులు 50 రోజుల టైంలో గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి, మండల అధ్యక్షులు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి టైం ఇద్దామని కూడా నేను ఒక తీర్మానంలో పెట్టుకుందాం. అది మీరందరి సమ్మతమైతే 50 రోజులు టైం ఇద్దాం. ఏం కదన్నా ఎలక్షన్ మనం ఏమందామంటే లేకపోతే ఒకటి పెద్దలు సూచించారు అపెక్స్ కౌన్సిల్లో కొంతమంది మే 5 వరకు ఉన్న సంఘాలను తీసుకొని ఎలక్షన్కు వెళ్ళండి అన్నారు. మే 5 దాకా ఉన్న ఎలక్షన్ 5 తారీఖు వరకు ఉన్న సంఘాలది లిస్ట్ తీసుకొని ఎలక్షన్కి వెళ్దామా, తర్వాత కొత్త సంఘాలు పూర్తి చేసానికి వెళ్దామా అనేది కూడా మీరు అందరు డిసైడ్ చేయండి. సరేనా? ఇప్పుడు మే 5 తారీఖు వరకు నాది పదవి కాలం అయిపోయింది కదా. ఆ మే 5 తారీఖు వరకు ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరున్నా కూడా దాని మీదనే ఆ లిస్టు తీసుకొని ముందుకు వెళ్దామంటే మనము ఒక 2 నెలలు టైం, ఒక 40 రోజులు, ఒక 2 నెలల ప్రసాదం ఎన్ని రోజులు టైం ఇద్దామని చెప్పు. అంటే జిల్లా కమిటీలు అయితే ఏర్పాటు చేసుకోవాలి, గ్రామ మండలమే మాత్రం వద్దు. 10 జిల్లాలు ఉన్నాయి, జిల్లా కమిటీలు మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. అది ఒక గ్రామ మండల కమిటీలు గ్రామ స్థాయికి మనము తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు తర్వాత పోదామా? సినిమా చెప్పండి. మే 5 తారీఖు అయిపోయింది కానీ జిల్లా కమిటీలు చేయాలి, తప్పదు. ఏది ఎందుకు ఒక అడగ కమిటీ వేద్దాం, దానికి ఏముంటుంది చెప్పు. అడగ కమిటీ ఇప్పుడు అప్పటిదాకా ఇప్పుడు మీరు ఇంతకుముందుగా మీరు తీర్మానాలు ఏం చెప్పారు, మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికయ్యే వారికి కూడా ఈ కమిటీలు కొనసాగుతాయి అనేది చెప్పినారు. ఎలక్షన్ అయిపోయినంత వరకు కూడా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయేదాకా కూడా నేను పదవి కాలం పూర్తి, మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోతే నేను తప్పుకుంటాను, ఎన్నికల్లో గెలిస్తే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఇక్కడ ఉన్న అందరూ నిజామాబాద్ కానీ, మంచిర్యాల కానీ, జగిత్యాల కానీ, కామారెడ్డి కానీ, మన ఏది మేడ్చల్ కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, ఇంకా సంగారెడ్డి కానీ, జగిత్యాల కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులు అందరూ ఒకటే అంటున్నారు, మీరు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యే వారికి కూడా అందరూ కూడా పదవి కాలము అప్పటిదాకా ఉంటుంది. మీరు ఓడిపోయినట్టయితే, ఎన్నికలు అయిపోయినట్టయితే కొత్త కమిటీ వచ్చే వారికి కూడా వీళ్ళు ఉండాలి. కొత్త కమిటీ వచ్చినాక కూడా పనిచేసే వాళ్ళని తీసుకోండి ప్రసాద్, అంతే కదా. కొత్త కమిటీ మళ్ళీ ఎన్నికైన తర్వాత, నేను ఎన్నికైనా వేరే వాళ్ళు ఎన్నికైనా అప్పుడు పదవులన్నీ రద్దు అయిపోతాయి. తర్వాత అప్పటిదాకా మనం అందరు ఉండి ఈ కమిటీలు నిర్మాణం చేయాలి. ఒకటి ఏంటంటే మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అది ఎక్కువ ఓటింగ్ కాబట్టి ఎవడైనా అధ్యక్షుడు అయ్యేవారు, నేనే అధ్యక్షుడు ఉన్నాను కదా, మళ్ళీ నేనేమైనా చేస్తాను భయపడి వాళ్ళు అదొక తీర్మానంలో అడిగినారు. దాన్ని తప్పకుండా నేను దానికి ఒప్పుకుంటాను. మే 5 వరకు ఉన్న మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు మాత్రము వాళ్ళ లిస్టు తీసుకుందాము. ఈ మళ్ళీ ఎన్నికలు జరిగే వారు కూడా ఈ జిల్లా కమిటీల ఎన్నికలు కూడా పూర్తి చేద్దామని కూడా తీర్మానము చేద్దామంటారా శ్రీరామ్ కన్నా? ఓకే, జిల్లా అధ్యక్షులు మాత్రం చేద్దాము. జిల్లా అధ్యక్షులు గెలిచినా కూడా 2 ఓట్లు అది అంత పెద్ద ప్రభావితం కాదు. 10 జిల్లాలు 20 మందే. కానీ గ్రామాధ్యక్షులు ఈ మన మండలాలు కూడా తక్కువనే. గ్రామాలలో ఒక్కొక్క దానిలో 2-3 ఉన్నాయి కదా, దానిలో ఏమన్నా చేతులని భయం అనేది అందరికి ఉంటుంది. కాబట్టి మే 5 తారీఖు వరకు లిస్టు ఎండ్, మీరు ఇప్పటి నుంచి పూర్తి చేయండి.
జిల్లా కమిటీలు మాత్రం ఒక అడే కమిటీ ఏర్పాటు చేస్తాను, ఆల్రెడీ కమిటీ ఇచ్చినాను. మళ్ళీ కూడా దానిలో ఒక్కసారి నేను మన 33 జిల్లా అధ్యక్షులతో మాట్లాడి ఒక 5-6 అధ్యక్షులు ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ ద్వారానే ఎన్నికలు సజావుగా జరిగేటట్టు యునానిమస్ అయితే వాళ్ళ ఇష్టము, పోటీ ఉంటే ఆ ఎన్నికలు పెడదాము. కానీ రెండిట్లలో కానీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం చరిత్రలో జరగదు. గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఓటు వేసే ద్వారానే కొండదేవన్న ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా. లేదంటే తప్పుకోమని 33 జిల్లా అధ్యక్షులు అందరూ అన్నా కూడా నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యునానిమస్ మాత్రం జీవితంలో నేను ఒప్పుకొని పనిచేయను, లేకపోతే గౌరవ సభ్యుడిగా పనిచేస్తా. ఇది నా మనసులో ఉన్న మాట, నాకు కూడా అవకాశం ఇవ్వాలా. ఉరి తీసినప్పుడు కూడా అడుగుతారు ఖైదీని, నీకు నీ చివరి కోరిక ఏంటంటే, నా చివరి కోరిక నేను బతుకున్నంత వరకు కోరిక ఒక్కసారి ఎన్నికలు గ్రామ సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, గ్రామాల బలం ఎంతో తెలుస్తుంది. రేపు పొద్దున 3 ప్రధాన పార్టీలు కూడా మనం గుర్తించే స్థాయికి మన కుల సంఘాలు వస్తాయి. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది గెలుస్తాము. అందు గురించనే మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే ఆపేస్ కౌన్సిల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లస్ మన మున్నూరు కాపు కుల బాంధవులందరినీ ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘం, అనుబంధ సంఘాలు, మహిళా, రైతు, సీనియర్ సిటిజన్, యువకులు, లీగల్ సెల్, కార్మిక విభాగం, ఉద్యోగస్తులు, డాక్టర్స్, అడ్వకేట్స్ విభాగము అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా కూడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల ద్వారానే రాష్ట్ర కమిటీ 3 ఎన్నిక అయితేనే మనం మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఇంకా అపెక్స్